పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ప్రతి తల మీద పెడితే డబ్బులు వృధా అవుతాయి తప్ప ఇది అంకల గారితో ఏ ఒక్కరికి మాత్రం వెసులుబాటు కాదు అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి దీన్ని? సార్, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజానికానికి, మీకు అందరికీ, అలాగే ఈ యొక్క వేదిక ద్వారా ఈటెల రాజేందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారిది కూడా ఈరోజు జన్మదినం కాబట్టి మీ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇందులో ఈ డిస్కషన్లు పోవడానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గరికి ఒక పండితుడు వెళ్తాడు. వెళ్ళేసి రాజును విపరీతంగా పొగుడతాడు. రాజు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, కొన్ని సాంగ్స్ పాడతాడు, కొన్ని పద్యాలు వాడేసి రాజును నవ్వింపజేస్తాడు, ఖుషి చేస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు రాజు చెప్తాడు, వజ్ర వైడూర్యాలు ఇస్తా, నీకు అన్ని ఇస్తాను, ఇది చేస్తాను అంటాడు. అనగానే రేపు మా భటులు ఇది చేస్తారని చెప్పగానే పంతులు గారు ఆ యొక్క విద్వాంసుడు ఇంటికి వెళ్ళిపోతాడు. 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పండితుడు వచ్చేసి రాజుగారిని అడుగుతాడు, నాకు వజ్ర వైడూర్యాలు ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, ఏమైంది రాజుగారు అంటే, ఏముందయ్యా, నువ్వు నాకు చెప్పినావు, వినసొంపుగా పద్యాలు చెప్పినావు, నన్ను పొగిడినవు, నన్ను ఇంత కృషి చేసినావు కాబట్టి నీకు కూడా వినసొంపుగా వజ్ర వైడూర్యాలు ఇస్తాను తప్ప నీకు వాస్తవంగా ఇస్తానన్నట్టు చెప్పలేదు అనే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది వ్యవహారం అనేది చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక మరీ ముఖ్యంగా ఇందాక అంకెలన్నీ మీరు చెప్పారు, పెద్దలు కూడా డిస్కస్ చేశారు. వివిధ రంగాలలో మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రైతాంగం విషయంలో ఎప్పటికప్పుడు ఏమి కేటాయిస్తున్నారు, ఎన్ని ఫిగర్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం ఒకటే, ఈ ప్రభుత్వం చెప్పాలనుకుంటే, డిస్కస్ చేయాలనుకుంటే బడ్జెట్ పెట్టే ముందు గతంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు, ఆ పోయిన సంవత్సరము ఎంత ఖర్చు చేశారు, ఇప్పుడు ఎంత పెంచుతున్నారు, అది చెప్పకుండా ఓన్లీ ఫిగర్లు చెప్పేసి ఆ ఫిగర్లలో ఒక్కటి కూడా ఒక 100 రూపాయలు 200 రూపాయలు కూడా ఖర్చు చేయకుండా అంకెల గారెడ్డి చేసుకుంటూ పోతే ప్రజలను మోసం చేసుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వం వారిని వారు మోసం చేసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇందులో ముఖ్యాంశాలు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 3-4 నెలల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షను లేదు, మక్కలు కొనుగోలు చేస్తే కూడా 4-5 నెలల తర్వాత కూడా రైతాంగానికి బిల్లులు ఇవ్వట్లేదు. ఏ ఒక్క రంగాన్ని కూడా ఉత్సాహపరుస్తున్నట్టు లేదు. అలాగే ఈ బడ్జెట్లో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు. ఎందుకంటే విద్యా వైద్యం గురించి పెద్దలు ఇద్దరు మాట్లాడారు కాబట్టి నేను ఆ అంశాన్ని కోలేదు, దాంట్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి ఎంత, ఇప్పుడు మళ్ళా దానిని కంటిన్యూ చేయాలంటే ఎంత చేయాలి, మరి మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను అవన్నిటిని పూర్తి చేస్తారా లేరా, వాటి కేటాయింపులు ఏ విధంగా చేస్తున్నారు, ఏందనేది ఏమీ లేదు. ఒక అంకెలు పెట్టేసి ఆ అంకెల గారెడితోటి ఇగో ఇంత చేస్తున్నామని చెప్పేసి ఒకరోజు భాగవతం లాగా చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు విశ్వసించేటట్లేదు. బడ్జెట్ అంటే కూడా ప్రజలకు ఒకప్పుడు టీవీల దగ్గర కూర్చొని వినేది, ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే ఇందులో చెప్పింది ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. ఇది ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరే విధంగా ఈ ప్రభుత్వాలు నడుచుకోవట్లేదు అనేది ప్రజలు గ్రహించింది. కాబట్టి ఎంతో కొంత వాస్తవం దగ్గరగా బడ్జెట్ను పెడితే ప్రజలకు, అలాగే ప్రభుత్వానికి కూడా కొద్దిగా జవాబుదారంగా ఉంటుంది. ఏదో మేము చెప్పేసాము, రేపటి నుంచి ఊదరగొట్టుడు ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి, ఇగో మేము బడ్జెట్లో ఇంత పెట్టినాము, రేపు ఈ వర్గానికి ఇంత చేస్తున్నాము, బీసీ సంక్షేమానికి ఇంత చేస్తున్నాము, మైనార్టీలకు ఇంత చేస్తున్నాము, విద్యా వ్యవస్థకి ఇంత చేస్తున్నాము, విద్యార్థులకు రేపటి నుంచి భోజన వ్యవస్థ పెడుతున్నాము. అంత భోజన వ్యవస్థకు అంత దిగజారిపోయి ఎవరు లేరు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందాలి. అక్కడ ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను కూడా చూస్తున్నాను కొన్ని గ్రామాలలో, డిస్ట్రిక్ట్లలో నుంచి, ఇప్పుడు నా కామారెడ్డి జిల్లా నుంచి చుట్టుముట్టు దగ్గర 4 కాన్స్టిట్యున్సీల పిల్లలు డిగ్రీ కాలేజీకి వస్తారు. పొద్దున్న అమ్మాయి వచ్చిందంటే సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు బాత్రూమ్ పోదామంటే కూడా ఒక బాత్రూమ్ లేదు. ఆ డిగ్రీ కాలేజీలో ఒక డోరు లేదు, ఒక
క్లీనింగ్ చేసేవాళ్ళు, బాత్రూంలో క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా లేదు, పరిశుభ్రత లేదు. పొద్దున్న ఇంట్లో నుంచి వచ్చిందంటే మళ్ళీ ఇంటి దాకా పోయేంత వరకు కూడా బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యవస్థను పెట్టి ఏదో మధ్యాహ్నం ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము, మీరు అది కాదు, అక్కడ మౌలిక వసతులు కల్పించండి, విద్యార్థులు చదువుకోవడానికి ఈ టీచర్లను పెట్టండి, అక్కడ అవకాశాలను కల్పించండి, వాళ్లకు నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సింది పోయి ఏదో మేము మధ్యాహ్న భోజనం పెడతాము, ఏదో బిచ్చమల్ల చేసిన అంటే అనకూడదు. కానీ ఆ పరిస్థితికి విద్యార్థులను కూడా దిగదార్చే పరిస్థితికి తల్లిదండ్రులు కనుక్కున్న వాళ్ళు భోజనాలు పెట్టుకోకుండా ఉన్నారండి. కూలో నాలో అప్పో సప్పో చేసి అడుక్కొచ్చన్న పెడతారు. కానీ ఆ పరిస్థితికి విద్యార్థులకును ఏ రకంగా చూస్తున్నారు? భవిష్యత్తులో వాళ్ళు గొప్పగా ఆలోచించాల్సిన దగ్గర ఏదో ఉచిత భోజనం తినేసి ఉచితంగా చదువుకొని అలా భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళ మెంటాలిటీని ప్రభుత్వం దిగజార్చే విధంగా చేస్తుందో ప్రభుత్వము ప్రజా యొక్క డిజైన్ చేసిన వాళ్ళు కానీ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ప్రజలను విద్యావంతులుగా చేసి వాళ్ళ మైండ్ సెట్ గొప్పగా ఉండి స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా స్వయంగా వాళ్ళు ఉద్యోగము చేసో లేదంటే వ్యాపారం చేసో వాళ్ళు స్వతహాగా సంపాదించుకొని తినే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించాలి. కానీ ఇంకా మేము ఉచిత మధ్యాహ్న భోజనం పెడతాము, దానికి ఇన్ని కలిపిను, రేపటి నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని ఒక మినిస్టరు, ఇంకోటి ఇస్తున్నామని ఇంకోరు. ఇప్పుడు మనం ఉన్న గురుకుల పాఠశాలలోనే ఈ 2 సంవత్సరాలలో దగ్గర మనకు అఫీషియల్ గానే ఈ 79 మంది చనిపోయారు. అన్అఫీషియల్ గా ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలేదు. ప్రతి నెలకోసారి 15 రోజులకోసారి మనం చూస్తున్నామనే గురుకుల పాఠశాలల్లో ఈ పాఠశాలల్లో విషారం తిన్నారు, నాణ్యత లేని ఫుడ్ తిని హాస్పిటల్ల పాలైనారు, విరోచనాలైన అంటున్నారు. ఇవన్నిటినీ సక్రమంగా చేయకుండా మళ్ళా ఏదో విద్యార్థులకు ఉచితం ఇస్తాము అనేది కాదు. ఇవన్నిటిని ప్రభుత్వము ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఫిగర్లను చూసి ప్రజలను తప్పుదో పెట్టించే విధంగా ఉండొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏది వాస్తవము ఏది అవాస్తవము. గతము మనము ఇన్ని వేల కోట్లు మనము ఈ శాఖకు కేటాయిస్తే ఆ శాఖలో ఇన్ని ఖర్చు చేసినాము, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇన్ని ఖర్చు చేస్తామని చెప్పగలిగే దమ్ము ధైర్యం లేని ప్రభుత్వము ఎన్ని అంకెలు పెడుతుంది, ఎన్ని గారడీలు చేస్తుంది, ప్రజలు విశ్వసించారని చెప్పేసి ఈ బడ్జెట్ను తెలియజేస్తున్నాను సార్. రైట్.